అందరికీ అద్భుతమైన గుండెలు పగిలిపోయేటువంటి కొత్త న్యూస్. ఎవరైతే యూకేలో ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకి దినగండం నూరేళ్ల లాగా తయారవుతుంది. ఈ రోజు కొత్తగా మళ్ళీ రూలింగ్ పార్టీ లీడరు డిజిటల్ ఐడి కార్డు అనేది తీసుకోవాలి. డిజిటల్ ఐడి కార్డు లేకపోతే ఈ కంట్రీలో నువ్వు వర్క్ చేయడానికి వీల్లేదు అని చెప్పేశాడు. నువ్వు ఎక్కడైనా కొత్తగా వర్క్ స్టార్ట్ చేయాలంటే ఈ డిజిటల్ ఐడి కార్డు చూపిస్తేనే ఇది రైట్ టు వర్క్ అనే పర్మిట్ అనమాట. లేదా ఇది ఒక ఐడి కార్డు. ఈ ఐడి కార్డు చూపిస్తేనే నువ్వు ఈ కంట్రీలో లీగల్గా ఉంటున్నావు. ఈ ఐడి కార్డ్ జనరేట్ అయితేనే నీకు పోలీసుల దగ్గర నుంచి అయినా వర్క్ లొకేషన్లో అయినా సరే సేఫ్. నువ్వు పోలీసులకి ఎక్కడైనా దొరికి ఈ ఐడి కార్డు చూపిమంటే నువ్వు డిజిటల్ ఐడి కార్డు చూపిపోతే నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్. ఈ డిజిటల్ ఐడి కార్డుని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ కంట్రీకి ఫారెస్ట్ల ద్వారా కానీ బోట్స్ ద్వారా కానీ సముద్ర మార్గం ద్వారా ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్గా వచ్చేసేసి ఇక్కడే అసైలం సేకర్స్ అవుతున్నారు. సో అలాంటి అసైలం సేకర్స్ని ఆపడానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని స్టాప్ చేయడం కోసం ఈ ఐడి కార్డ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరైతే ఇండియా వెళ్తున్నారో ఇప్పుడు ఇండియా వెళ్ళి రిటర్న్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది. ఇండియాలో ఉండగానే లేదా వెళ్ళేటప్పుడే ఈ డిజిటల్ ఐడి కార్డ్ జనరేట్ చేసుకోవడం ఎలాగో చూసుకోవాలి. కొత్తగా జాబ్లోకి స్విచ్ అయ్యే వాళ్ళకే ఈ ఐడి జనరేట్ చేసుకోవాలి. అదే ఎగ్జిస్టింగ్లో ఉండి వర్క్ కంటిన్యూ చేసేవాడికి ఈ డిజిటల్ ఐడి కార్డ్ నువ్వు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండే ప్రజెంట్ అయితే మేజర్గా ఎఫెక్ట్ అవుతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి.